ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో పెరిగానంటాడు, వైజాగ్ వస్తే వైజాగ్లో పెరిగానంటాడు. కానీ నేనేం చేస్తాను, అందుకే నా పేరు పవనం. నేను తిరుగుతూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. మీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్ అండ్ యానిమల్ వెల్ఫేర్ అని ఏదైతే చెప్పిందో, ప్రకృతి అలాగే మనుషుల గురించి చెప్పింది, అదెందుకు మీరు చేయడం లేదు? అది మానేసి మీరు సింగపూర్ టూర్లు లేకపోతే వేరమల్లి సినిమాలు తీసుకుంటా ఉంటే ఎలా కుదురుతుంది? అది మీకు బాధ్యత ఇచ్చింది. ఇప్పుడు నువ్వు సినిమాలు తీసుకునేవాడివి, మంత్రి పదవి ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు సినిమాలే చేసుకోరు, ఎవరు కాదన్నారు? నీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్, నీ ప్రొఫెషన్, నీ ఆక్యుపేషన్ నువ్వు చూస్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ చూజ్ అన్ ఆక్యుపేషన్, ఫైన్. బట్ వెన్ యూ హ్యావ్ బికమ్ ఎ మినిస్టర్, యూ హ్యావ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ మానేసి గాలికి తిరగటం ఏంటి? అదేమనంటే నా పేరు పవనం, నేను గాలికి తిరుగుతానంటే, నువ్వు గాలికి తిరిగేప్పుడు గాలి పనులే చేసుకో. మంత్రి పదవి ఎవరు తీసుకోమన్నాడు? మంత్రి పదవి తీసుకున్న తర్వాత మంత్రికి 24 గంటలు పనిచేయాలి కదా. దట్స్ వాట్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్. ఓట్లేయటం ఈ రాష్ట్ర ప్రజలు చేసిన పాపమా? అందుకోసమే వాళ్ళకి జరిగే ఏ నష్టాన్ని నువ్వు పట్టించుకోవా? ఎక్కడ నష్టం జరిగినా కూడా అన్ని ప్రగల్భాలు పలికి ఉత్తర కుమార్ లాగా నువ్వు ఏ పనికి వెళ్ళడం లేదు, ఎక్కడ ఆదుకోవటం లేదు, ఏ బిడ్డను ఆదుకోవటం లేదు, ఏ మహిళను ఆదుకోవటం లేదు. అలాంటప్పుడు అన్ని ప్రగల్భాలు ఎవడు పలకమన్నాడు? ఒక్క మహిళ, ఒక్క అఘాయిత్యానికి గురైన ఒక్క మహిళ కుటుంబాన్ని పరామర్శించాల, కనీసం ఫోన్ కాల్ చేసి పరామర్శించాల. పవన్ కళ్యాణ్ నేను కదా గ్యారంటీ అని చెప్పారు ఆయన. అదే దట్స్ వాట్. అంటే అంత ఆవేదన, బాధ ఎందుకు వస్తుందంటే, అరే మీరు వెళ్ళి ఆ పాపకు చేయి అందించి ఆపన్నహస్తాన్ని ఇచ్చి, నీ జీవితాన్ని మేము చక్కబెడతాము, నీ జీవితానికి భరోసా కల్పిస్తాము, నీ చదువు పూర్తయినాక నీకు ఇది ఇస్తున్నాము, ఒక సెక్యూర్ లైఫ్ ఇస్తున్నాము, నువ్వు ఎంత అన్యాయానికి సమాజంలో గురయ్యావు, నిరాదరణకు గురయ్యావు. క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి. ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ మీ ప్రభుత్వంలో జరిగింది. అంతే కదా. అసలు అలాంటి మారల్స్ ఎథిక్స్ ఎక్కడున్నాయి? అలాంటి మారల్స్ ఎథిక్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆ రోజు టీటీడీ బోర్డు వాళ్ళకి క్షమాపణ చెప్పండి అని చెప్పేసి దగ్గర ప్రగల్భాలు బలికి స్పీచ్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పించారు. నిన్న మంత్రి మండలి కమిషన్ వాళ్ళకి సంబంధం లేదని చెప్పింది.